ఒక తల్లి నిర్ణయం. ఈ కథను రచించిన వారు ఎం నాగలక్ష్మి గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్రవార పత్రికలో 2003 మార్చిలో ప్రచురితమైంది. అమ్మా, మనందరికీ 16వ తారీఖు మద్రాసు వెళ్ళడానికి టికెట్లు రిజర్వ్ చేయించుకొచ్చాను. నా సెలవు అయిపోతోంది. నీ కోడలకు కూడా స్కూల్లో లీవ్ పొడిగించడానికి కుదరదు. పిల్లలకి పరీక్షలు 2-3 నెలల తర్వాత వీలుంటే ఓ 10 రోజులు వచ్చి ఊళ్ళో ఏమైనా పని ఉంటే ముగించవచ్చు. ఈశ్వర్ ఏమంటావన్నట్టు తల్లివైపు చూశాడు. నాకెందుకు చేయించావురా రిజర్వేషను? నాది క్యాన్సిల్ చెయ్యి. ఇక్కడ ఇల్లు అది చూసుకుంటూ నేనిక్కడే ఉంటాను. అదీ కాకుండా ఆ పట్నంలో భాష తెలియని చోట నాకిబ్బందిగా ఉంటుంది. వసుంధర జవాబు విన్న శరణ్య మనసు తేలికయింది. 20 రోజుల క్రితం మామగారు పోయారు అనే టెలిగ్రాం అందుకుని అనకాపల్లి వచ్చారు ఈశ్వర్, శరణ్య. ఈశ్వర్ తల్లిదండ్రులకొక్కడే సంతానం. చదువు ముగిశాక 10 ఏళ్లుగా చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈశ్వర్ పెళ్లి కాగానే తల్లిని, అప్పటికే రిటైర్ అయిన తండ్రిని తనతో వచ్చి ఉండమన్నాడు. ఈశ్వర్ తండ్రి జగన్నాథం గారికి ఆస్తమా, కీళ్ల నొప్పులు ఉన్న ఊళ్ళోనే ఉంటామని వాళ్ళు ఈశ్వర్తో వెళ్లలేదు. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారమ్మా, నలుగురు నన్నే అంటారు. ఇన్నాళ్ళు నాన్నగారున్నారు కాబట్టి మీరిక్కడ ఉన్నా బావుంది, కానీ నువ్విప్పుడు ఒక్కరితివి ఉండాలి. అదేమైనా బావుంటుందా? నాకు మాటొస్తుంది. ఏమీ రాదీశ్వర్, నలుగురి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మనం మన ఇష్టప్రకారం ఉంటాము. ఇందులో ఎవరో అనుకుంటారన్న ప్రసక్తే లేదు. అయినా నేనే రానంటున్నాను, కానీ నువ్వు రావద్దనలేదుగా. నీ ధర్మం ప్రకారం నువ్వు పిలిచావు. కాని మీ నాన్నగారు లేకపోయినా ఇది నాకు బాగా తెలిసిన ఊరు, అలవాటైన మనుషులు. అదీకాక పక్కవాటలో ఉండేవాళ్లు ఇంట్లో వాళ్లలాగే ఉంటారు. సందడికి తక్కువేం లేదు. మధ్య తలుపు తీసి పెడితే ఒక్కటే ఇల్లు. వాళ్ల పిల్లలు తోడుగా ఇక్కడ పడుకుంటారు, చదువుకుంటారు. మీ నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ల పిల్లలు మనవాటలోనే మసలుతూ ఉండేవారు. మీరు వెళ్ళండి, వీలున్నప్పుడు వస్తూ ఉండండి. వసుంధర మాటలకి ఏం చెప్పాలో తెలియనట్టు ఒక్క క్షణం ఇబ్బందిగా కదిలాడు ఈశ్వర్. అది కాదమ్మా, నువ్విక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తావు? అదీ కాక మాకు నువ్వు, నీకు మేము తప్ప ఎవరున్నారు? సావకాశంగా ఎక్కువ రోజులు లీవ్ పెట్టి ఓసారి వచ్చి ఇల్లు అమ్మేద్దాము. ఈ ఊళ్ళో ఇల్లు తప్ప మనకింకేం బంధం ఉంది? అప్పటిదాకా అద్దెకున్న వాళ్ళని ఇల్లు చూసుకోమందాం. అవునత్తయ్య, మీరిక్కడ ఒక్కళ్ళు ఉంటే ఏం బావుంటుంది? అందరూ మమ్మల్ని తప్పుపడతారు. శరణ్య భర్త మాటల్ని సమర్థిస్తూ అత్తగారిని ఆహ్వానించింది. తను ఏమీ మాట్లాడకపోతే బావుండదన్నట్టు. వసుంధర కోడలి వైపు ఓసారి చూసి చూపులు తిప్పుకుంది. శరణ్య మంచిదే. ఇది వరకు 2-3 సార్లు వసుంధర, జగన్నాథం గారు ఈశ్వర్ దగ్గర కొన్నాళ్లు ఉండి వచ్చారు. ఈశ్వర్, శరణ్య ఎంతో మర్యాదగా చూసుకునేవారు. పిల్లలు ప్రేమగా ఆప్యాయంగానే ఉంటారు. అయితే ఈశ్వర్, శరణ్య ఇద్దరూ పగలంతా ఇంట్లో లేకపోయినా వసుంధర, జగన్నాథం గారు పుస్తకాలు చదువుతూనో, వంట పని, ఇంట్లో చిన్న చిన్న పనులు ఏవైనా చేస్తూనో కాలక్షేపం చేశారు. అయినా వాళ్లేమీ అనకపోయినా, మర్యాదకి ఆప్యాయతకి లోటు రానివ్వకపోయినా తమ ఉనికి వాళ్లకి ఇబ్బందిగానే ఉందని గ్రహించేవారు వసుంధర, జగన్నాథం. వీళ్ల కోసం వాళ్ల వంటల్లో మార్పు వచ్చేది. సాయంకాలం ఇంట్లో పెద్దవాళ్లతో గడపాలి కాబట్టి అన్నట్టు వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్లేవారు కాదు. వెళితే నలుగురు ఏదైనా గుడికో, గోపురానికో. ఈశ్వర్ అద్దెకున్న ఇల్లు 4 గదులు అన్నమాటే, కాని చిన్నదే. వాళ్ళకి ప్రైవసీ కూడా తక్కువగానే ఉండేది. వాళ్ళు ఏం అనకపోయినా వాళ్ళ జీవన సరళిలో తాము వెళ్ళినప్పుడు కొన్ని మార్పులు వస్తున్నాయి అన్నది వాళ్ళిట్టే గ్రహించేవాళ్లు. తమని వదిలేసి సినిమాలకి, షికార్లకి, హోటళ్లకి వెళ్లనూ లేరు. పార్టీలకి దానికి కూడా తామున్నామని వెళ్లడం మానేసేవారు. ఇంట్లో సాయంత్రం కాసేపైనా తల్లిదండ్రులతో గడపాలన్న ఈశ్వర్ కోరిక మేరకు శరణ్య పైకి తేలకుండా ఉండేది. ఇప్పుడు తనకి బీపీ, షుగరు 2 ఉన్నాయి. ఇంట్లో వంట కూడా ఒకే రకంగా చేసుకోవడానికి కుదరదు. వయసులో ఉన్నవాళ్లు మసాలాలు అవి వండుకోకుండా తన కోసం చప్పిడి కూరలు తింటూ స్వీట్లు తినకుండా ఉంటారా? తనకి పెట్టకుండా తినడానికి బిడియపడతారు. తను ఈశ్వర్ ఇంట్లో చేరడం అందరికీ ఇబ్బందే.
దూరంగా ఉన్నప్పుడే ఆప్యాయతలు, దగ్గరైన కొద్దీ బాధ్యత బరువు అనిపిస్తుంది. కొన్నాళ్లు మాత్రమే ఉంటారన్నది తెలుసు కాబట్టి ఇది వరకు ఈశ్వర్ శరణ్య తమకి ఏమాత్రం ఇబ్బంది ఉండకూడదు అన్నట్టు ప్రవర్తించేవాళ్లు. ఇప్పుడు శాశ్వతంగా ఉండిపోతుందా అన్న భావం వస్తే వాళ్ళు మారిపోతారు. అది సహజమే. ఒకరి కోసం ఎన్నాళ్ళని వాళ్ళు వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోగలరు? సాధ్యమైనంత వరకు విడిగా ఇక్కడ ఉండడమే మంచిది. అందుకే ఇదివరకైనా ఈశ్వర్ బాధపడతాడని 2-3 సార్లు వెళ్లారు తప్ప తనకు గాని జగన్నాథం గారికి గాని వాళ్ల దగ్గర ఉండాలని ఎప్పుడూ అనిపించేది కాదు. తను అక్కడికి వెళ్లడం వల్ల అందరూ ఇరుకన పడిపోతారు. తనకి భాష రాదు, నీళ్ల ఇబ్బంది, పని మనిషి ఇబ్బంది. ఇక్కడైతే డాక్టర్ దగ్గరికి తనొక్కరితే వెళ్లి వస్తుంది. అన్ని పనులు స్వయంగా చేసుకుంటుంది. సాయంత్రం వీధిలో ఎంతో మంది తన ఈడువాళ్లున్నారు. వాళ్లతో గుడికో గోపురానికో వెళ్లి కాలక్షేపం చేస్తుంది. మధ్యాహ్నం కూడా ఎవరో ఒకరు వచ్చి కాసేపు కబుర్లు చెప్తారు. తోచకపోవడం అన్న ప్రశ్నే లేదు. ఇక్కడ తెలిసిన వాళ్ళు 10 మంది ఉన్నారు. ఏ పని చెప్పినా చిటికలో చేసుకొస్తారు. తను ఇక్కడ ఒంటరిగా ఉన్నా ఒంటరి కాదు. కాని ఈశ్వర్తో వెడితే కొడుకు, కోడలు, మనవళ్లతో ఉన్నా తను ఒంటరిదైపోతుంది. అయినా పూర్తిగా మంచమెక్కితే తప్ప వాళ్ల దగ్గరికి వెళ్లి ఉండకూడదు. ఈ మాటే జగన్నాథం గారు వసుంధరతో ఎన్నోసార్లు చెప్పేవారు. సాధ్యమైనంత వరకు స్వతంత్రంగా బ్రతుకుదామని, పరాణ జీవులుగా మారకూడదని. అదే సరైన పద్ధతి. పారాసైట్లా కాక ఒకళ్ల మీద ఆధారపడక సాధ్యమైనంత వరకు స్వతంత్రంగానే జీవించాలని. అంతగా తోడు కావాలంటే తన చెల్లెలు భర్త పోయి పిల్లలతో నానాపాట్లు పడుతోంది. రమ్మంటే ఒకరికొకరు తోడవుతాం. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఈశ్వర్ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది వసుంధర. ఏం లేదురా, ఈ ఇల్లు, ఈ ఊరు, అలవాటైన పరిసరాలు వదిలి రాలేన్రా. అయినా నేనిప్పుడేమెంత ముసల్దాన్నైపోయానని అన్ని పనులు చేసుకోగలను. అక్కడ మీ ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే నేనొక్కదాన్ని ఉండాలి. సాధ్యమైనంత వరకు పారాసైట్లా బతక్కూడదనేవారు మీ నాన్నగారు. నా టికెట్ క్యాన్సిల్ చేయించు. మూల పడితే ఎలాగో మీకు చెయ్యక తప్పదు. నేను మీ దగ్గరికి వచ్చి ఉండక తప్పదు. ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? మాకు నువ్వు బరువా? ఒక్కర్తివి ఇక్కడ. ఈశ్వర్, ఈ ఊళ్ళో అందరూ తెలిసిన వాళ్లే. ఎవరిని పిలిచినా పలుకుతారు. వీధి నిండా నా ఏడువాళ్లు కాలక్షేపానికి ఉన్నారు. అంతగా ఒంటరిని అనిపిస్తే సరస్వతిని పిలుస్తాను. ఇద్దరం ఉంటాం. నా గురించి ఆలోచించక మీరు వెళ్ళండి. ఈశ్వర్ చిన్నబుచ్చుకున్నట్టు మొహం పెట్టాడు. ఏం మాట్లాడాలో తెలియక. అత్తగారి నిర్ణయం శరణ్యకి ఎంతో రిలీఫ్గా ఉంది. అత్తగారు ఎంత మంచిదైనా ఆవిడ తమతో ఉంటే ఇబ్బందే. ప్రైవసీ తక్కువ అవడమే కాకుండా వంటల్లో కొన్ని పద్ధతుల్లో మార్పు చేయక తప్పదు. డబ్బంటే ఎంత పంపించినా పర్వాలేదు. కాని తమ స్వేచ్ఛకి అడ్డు అనిపిస్తే మాత్రం సర్దుకోవడం కష్టం. అత్తయ్యగారు సరస్వతి అత్తయ్యగారిని పిలుచుకుంటానన్నారుగా. కొన్నాళ్ళయ్యాక ఆవిడకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడే వస్తారు. మీరు మరీ బలవంత పెట్టకండి. మామయ్య గారు మసిలిన ఈ ఇంటిని అంత త్వరగా ఆవిడ వదల్లేరు. మనమే అప్పుడప్పుడు వచ్చి చూద్దాం. శరణ్య ఈశ్వర్ వైపు చూస్తూ అంది. ఈశ్వర్కి కాస్త కష్టం అనిపించిన తల్లి నిర్ణయం ఓ రకంగా తన్ని గట్టున పడేసిందనుకున్నాడు. పిల్లల ట్యూషను, డాన్సు, స్పోర్ట్స్ క్లాసులంటూ రోజూ ఈశ్వర్ శరణ్య ఆఫీసులకు వెళ్లే ముందు వచ్చాక కూడా చాలా బిజీగా ఉంటున్నారు. ఇంట్లో ఉండేది తక్కువ. సగం రోజులు రాత్రి భోజనం బయటే. నిజంగా తల్లి తమతో వస్తే తాము కొన్ని యాక్టివిటీస్కి స్వస్తి చెప్పాల్సిందే. తన కొలీగ్స్ ఇళ్లలో కొంతమంది తల్లి తండ్రిని ఉంచుకుని వాళ్ళు వీళ్ల మీద, వీళ్లు వాళ్ల వల్ల ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారో వాపోవడం, ఇంట్లో రోజు జరిగే భాగవతాలతో పిచ్చెక్కిపోతోందనడం, మానసికంగా నలిగిపోవడం చూస్తూనే ఉన్నాడు. ఎంతో ముందు చూపుతో సాధ్యమైనంత వరకు కొడుకు మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలన్న తల్లి నిర్ణయాన్ని హర్షించకుండా ఉండలేకపోయాడు ఈశ్వర్. తల్లిని తనతో రావడానికి ఒప్పించలేకపోయాననే దిగులు ఉన్నా కూడా. కథ సమాప్తం.